హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ పేపర్ అటుకులు అండి. పేపర్ అటుకులను పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ పేపర్ అటుకులు రెడీ అయ్యాక మనం ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని లెమన్తో సర్వ్ చేసుకుంటే తింటుంటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా రెడీ చేసుకుందామో చూద్దామా. దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ అటుకులను తీసుకొని మొత్తం పిండి లేకుండా చెరిగేసుకొని ఈ అటుకులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని అన్ని అటుకులను డ్రై రోస్ట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఆవాలను స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా జీలకర్ర వేగాక మనం కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. మీరు దీని ప్లేస్లోనే శనగపుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేగాక 2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపిచ్చగా దంచేసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్‌కి పసుపు వేసి ఒక్కసారి కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం అటుకులోకి టర్న్ చేసుకొని కొద్దిగా ఉప్పుతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుంటే మొత్తం పోపు మొత్తం అటుకులకు కలిసే విధంగా కలిపేసుకోవాలి. అంతే అండి, అటుకుల పోపు రెడీ. చాలా ఈజీగా ఉంది కదా, కొత్తవారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకులని మనం ఆనియన్, లెమన్‌తో సర్వ్ చేసుకోవచ్చండి. ఎయిర్ కటెడ్ బాక్స్‌లో పెట్టేసుకొని 1 మంత్ వరకు తినేయొచ్చు. మనకి తినేటప్పుడు ఆనియన్, లెమన్ వేసుకుంటే సరి.